మహానగరంలో రోడ్డు దాటాలంటే దడదడి. వేగంగా వస్తున్న వాహనాలకు చేతులు అడ్డుపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సిందే. రోడ్లు దాటే క్రమంలో మృత్యుబడికి చేరిన వారెందరూ ఉండగా క్షణంలోనే బతికి బట్టకట్టిన వారు మరెందరో. ఈ ప్రమాదాలు అరికట్టేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణకు బల్దియా గాలి కొదిలేసినట్లు అనిపిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ నిర్వహణలో కనిపించడం లేదు. పనిచేయని లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, రాత్రులు లైటింగ్ కూడా సరిగా లేనందున పాదాచారులు వాటిని వినియోగించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దాదాపు 20 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రజలకు పనికి రాకుండా పోతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న పైవంతెనల పరిస్థితి, రోడ్డు దాటేందుకు జనం పడుతున్న పాట్లపై మా ప్రతినిధులు సతీష్, భాస్కర్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నగరంలో రోడ్డు దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా? రోడ్డు దాటేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కేవలం ప్రకటనలకే పరిమితమా? ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణను బల్దియా ఎందుకు గాలికి వదిలేసింది? రోడ్డు దాటే క్రమంలో ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఎక్కడికి పోవాలి పెద్దనా? మేము సార్ అక్కడ మేము ప్రజెంట్గా అయితే గద్వాల్ ఇక్కడ చూసుకొని వచ్చాము. అయితే మేము మా బంధువులు ఉన్నారు, మేము ఆల్రెడీ అల్వాలా పోవాలి. రోడ్డు దాటుతున్నారు, ఇబ్బంది కదా మరి? రోడ్డు అంటే కార్లు వస్తున్నాయి కదా సార్, నిజానికి ఏం చేస్తుంది తప్పే కదా. మరి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది దాటిస్తారండి. మరి బాగా వెహికల్స్ వస్తున్నాయి కదా, భయపడుతున్నాం సార్. ఇంకా ఏమైనా యాక్సిడెంట్లు అయితే ఏమో ఎవరైనా కొడితే కూడా మా పరిస్థితి ఏంటి సార్? ఇది అందువేళ ఏదైనా మాకు వేస్తే బాగుంటుండే, కర్రిస్తే బాగుంటుండే. మరి అది ఎక్కడ ఉందో ఏంటో మాకు అర్థం కాదు. కొంచెం ముందే ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. గవర్నమెంట్ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా హాస్పిటల్ జనాలు వస్తున్నారని 5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టింది సార్. సో అది ఎక్కి వెళ్ళొచ్చు. ఏం సార్ బంద్ ఉంది కదా సార్? మరి ఇది ఓపెన్ చేస్తా అన్నారు, 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా బందే ఉంది. మరి ఎట్లా, ఏం చేద్దాం? సరే మరి ఎట్లా రోడ్ దాటియాల్సిందే? మరి ఎవరైనా రోడ్ దాటిస్తే బాగుంటుంది సార్ కొద్దిగా, ఎందుకంటే జనాలు నానంటే పోతుంది, ముసుకలు ఉంటారు, వాళ్ళ కూడా పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది కదా. సరే రోడ్ దాటిస్తారు. ఓకే సార్. ఈయన ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ కాకపోవడంతో చాలా మంది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళందరినీ కూడా వీళ్ళు వెహికల్ ఆపి ఇలా దాటిస్తూ ఉంటారు అన్నట్టు. మొత్తానికి ఊపిరి పీల్చుకున్నా రోడ్డు దాటేసరికి? ఊపిరి పీల్చుకున్నాం సార్, లేదా ఏది జరిగినా కూడా ఇబ్బందే కదా సార్. గద్వాల్ నుంచి వచ్చిన కమలాకర్ దంపతుల పరిస్థితి ఇలా ఉంటే నగరానికి వచ్చిన చాలా మంది కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో ప్రాణాలతో బిక్కుబిక్కుమంటున్నాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సో ఇలా రద్దీ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ 50కి పైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించింది. అందులో సగం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వినియోగంలో లేకపోవడం అనేది సో పాదాచారుల వాళ్ళ హక్కులను హరిస్తుందనే చెప్పొచ్చు. బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 1లోని జీవీకే మాల్ వద్ద జిహెచ్ఎంసీ అత్యాధునిక వసతులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి 4 ఏళ్ళైనా కూడా పాదాచారులకు అందుబాటులోకి రావడం లేదు. లిమ్స్ హాస్పిటల్ ముందు నుంచి రోడ్డు క్రాసింగ్ అవుతుంటే ఆటోలు, వెహికల్లు వస్తున్నాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాను. చేయి పెడితేనే ఆగుతున్నాయి. వెహికల్స్ దగ్గర దాకా వచ్చినాక గుద్దినా చాలా డేంజరు, చాలా మందికి ప్రమాదం. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఆ బ్రిడ్జి ఓపెన్ కావట్లేదని అందరికి జనానికి తెలిసిపోయింది. అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సకాలంలో ప్రారంభించాల్సిన అధికారుల యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండడంతో సో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఇందులో అసలు విషయం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని కనెక్టివిటీ చేసేలా ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. జీవీకే మాల్ నుంచి పీవీ ఎక్స్ప్రెస్ వరకు ఒక కొత్త వంతెన నిర్మించాలని యోచిస్తుంది. మరి అది కనుక ఆ ఆలోచన కార్యరూపం దాలిస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ఏం లాభం? ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మళ్ళీ దీన్ని తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందా? మరి రోడ్డు దాటే పాదాచారుల పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభానికి నోచుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మాత్రమే కాదు, నగరంలో ప్రారంభమైనటువంటి అనేక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో పరిస్థితి అధ్వానంగానే మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఒకంత నిరుపయోగం మారాయని చెప్పుకోవచ్చు. నగరంలో రద్దీగా ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి సమీపాన కూడా జిహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రస్తుతం అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతూ ఇక్కడ నిర్మించినటువంటి ఎస్కలేటర్లు, లిఫ్ట్లు అవేవి పనిచేయట్లేదు.
పని చేయనప్పుడు ఎక్కడ ఉపయోగిస్తాం సార్, బై వాకే వెళ్ళాల్సి వస్తుంది. బాగా స్టెప్స్ కూడా బాగా హైట్ ఉన్నాయి, నడవాలంటే మొగాల నొప్పులు అన్ని యువకులకే కాదు ముసలి వాళ్ళు కూడా నడవలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. వాళ్ళకు ఇది దాటనీకే కదా ఇది కట్టింది. ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చినాక స్టార్ట్ అవుతుంది, లేదంటే అటు నుండి దిగి మళ్ళీ ఇటు రావడం అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది, వర్క్ చేయట్లేదు. మనం ఒక్కొక్కసారి అది కూడా అక్కడ ఓపెన్ చేయరు, రోడ్డు దాటే రావడం అవుతుంది, దానివల్ల లేట్ అవుతుంది. ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ మీద దృష్టి సారించాల్సినటువంటి బల్దియా యంత్రాంగం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కేవలం ప్రకటనల వరకే వాటిని పరిమితం చేస్తూ యాడెన్సీలతో కుమ్మక్కవుతున్నటువంటి అధికారులు వాటి నిర్లక్ష్యంగా పక్కదారి పట్టిస్తున్నారు. జిహెచ్ఎంసీ విభజన తర్వాత ఇటు సిఎంసీలో కావచ్చు, అటు ఎంఎంసీలో ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఆయా ప్రాంతాల్లో పాదాచారులు అత్యంత ప్రమాదకర స్థితిలో అత్యంత ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రోడ్లు దాటాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క ఫుట్ఓవర్ బ్రిడ్జి మీద వాణిజ్య ప్రకటనల ద్వారా నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి బల్దియా యంత్రాంగం వాటి నిర్వహణలో మాత్రం అడుగడుగున నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తుంది. నగరంలో రోడ్డు దాటే క్రమంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు చాలా ఆందోళనకరంగా మారాయి. ఇంకా చాలా మంది పాదచారులు ఈ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురవుతూ ప్రాణాలు కోల్పోవడం సహా మరికొంతమంది క్షతగాత్రులుగా మారుతున్న పరిస్థితి. గత 6 నెలల్లో దాదాపు 300 నుంచి 350 మంది ఈ రోడ్డు దాటుతూ మరణించినట్లు పోలీసుల గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఈ జంట నగరాల పరిధిలో ప్రమాదాలు అత్యధికంగా జరిగే దాదాపు 70 నుంచి 80 హాట్ స్పాట్లుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చూసారా నగరంలో రోడ్డు దాటాలంటే ఎంత కష్టమో. అధికారులారా ఒకసారి కారు దిగి పరిశీలించండి రోడ్డు దాటేందుకు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జిలో అడుగడుగున నిర్లక్ష్యంతో అవి ఆ లక్ష్యాన్ని పక్కదారి పడుతున్నాయి. అవసరమైన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం, అనవసరమైన చోట కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం అవడంతో పాదచారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్వహణలో సరైన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కోట్లాది విలువ చేసేటువంటి ప్రజాధనం వృధా కాకుండా కాపాడమే కాకుండా ప్రజల ప్రాణాలను రక్షించిన వారం అవుతాం. కెమెరామెన్ రమేష్తో సతీష్, భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.